రైట్. ఇక్కడ మన ఐతం ఆదిత్య ఇన్స్టిట్యూట్ టెక్నాలజీ మేనేజ్మెంట్ టెక్కల్లో మన చెస్ జేఎన్టీజీవి ఇంటర్ కాలేజెట్ చెస్ ట్రయల్స్ జరుగుతున్నాయండి. చూడండి, చాలా చక్కగా ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళందరూ గెస్టులు మనకి జేఎన్టీ అబ్జర్వర్ ఆయన అరుణ్ కుమార్ గారు, అలాగే ప్రొఫెసర్ అరుణ్ కుమార్ గారు, ఈయనేమో మన సింహాద్రి నాయుడు గారు, సారీ నాగరాజు గారు, జేఎన్టీ పీడీ ఆయన, తర్వాత మన పీడీ గారు, మన ఐతం కాలేజ్ పీడీ గారు, అలాగే ఈయన మన అవంతి మహేష్ గారు, అలాగే శంకర్రావు గారు, వీళ్ళందరూ చూస్తున్నాం. ఒకసారి గేమ్ ఎలా జరుగుతుంది ఇక్కడ అనేది ఒకసారి మనకి అబ్జర్వరు, ఈ ప్రోగ్రామ్కి అబ్జర్వరు మన ప్రొఫెసర్ జిఎంఆర్ఐటి ప్రొఫెసరు పీడీ గారు డాక్టర్ అరుణ్ కుమార్ గారు చెప్తారు. సార్ చెప్పండి, ఈ ప్రోగ్రామ్ మీరు ఎలా ఆర్గనైజ్ చేయించమని చెప్పారు? మీకు డైరెక్షన్స్ ఫ్రమ్ జేఎన్టీ. యాక్చువల్గా సార్ ఇది జేఎన్టీయూ జీవి ప్రతి సంవత్సరం కూడా కొన్ని గేమ్స్ని సెలెక్ట్ చేసి ఓకే సార్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీస్కి, సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి జేఎన్టీయూ జీవి తరఫున పంపిస్తారు సార్. మన జేఎన్టీయూ అనుబంధ ఈ సెలక్షన్ ట్రయల్స్ వాటికి జేఎన్టీయూ అనుబంధ కళాశాలలు అన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తాయి సార్. అంటే టోటల్గా ఎన్ని ఉన్నాయి సార్? మనకి దగ్గర 35 కాలేజీలు, 35 కాలేజ్ దగ్గర ఉన్నాయి సార్. ఈ 35 కాలేజ్ నుంచి కూడా ఎవరైతే బెటర్ ప్లేయర్స్ ఉన్నారో ఆ ఈవెంట్కి వచ్చి సెలక్షన్ ట్రయల్స్ అక్కడ కండక్ట్ చేస్తారు. ఈ సెలక్షన్ ట్రయల్స్ కూడా జేఎన్టీయూ ఫిజికల్ డైరెక్టర్ గారు నాగరాజు గారు ఏం చేస్తారంటే సెలక్షన్ కమిటీ మెంబర్స్, ఇంటర్నల్ కమిటీ మెంబరు, ఎక్స్టర్నల్ కమిటీ మెంబరు, జేఎన్టీయూ అబ్జర్వర్ని పెట్టి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తుంటారు. ఈ టీంని సెలెక్ట్ చేసినప్పుడు సపోజ్ ఈరోజు ఐతం కాలేజీలో చెస్ టీము కండక్ట్ చేస్తున్నారు సార్. ఓకే సార్. ఈ చెస్ టీంలో బాయ్స్లో 5, గర్ల్స్లో 5 సెలెక్ట్ చేస్తారు సార్. ఈ 5 కూడా జేఎన్టీయూ జీవీకి రిప్రజెంట్ చేసి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీస్కి వెళ్తారు సార్. ఇప్పుడు గర్ల్స్ది సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ కండక్ట్ చేస్తుంది. ఈ నెల 21 నుంచి కండక్ట్ చేస్తుంది సార్. రైట్ సార్. అలాగే బాయ్స్ది మార్చిలో భారతీదాసంలో జరుగుతుంది సార్. రైట్ సార్. సో ఈ టీంని సెలెక్ట్ చేసి ఎందుకంటే ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ సార్. అందువల్ల జేఎన్టీయూ జీవీ చాలా మంచి సదుద్దేశంతో ఈ మంచి కాలేజ్ ఇప్పుడు సపోజ్ జిఎంఆర్ఐటి, ఐతం టెక్కలి, జిఎంఆర్ఐటి, రఘు, విజ్ఞాన్ ఇలాంటి కాలేజీలకి అన్నింటికి కూడా సెలక్షన్ ట్రయల్స్ వాటికి కండక్ట్ చేయమని వాళ్ళు జేఎన్టీయూ జీవీ నుంచి మనకి పంపిస్తుంటారు సార్. సో బేస్డ్ ఆన్ ఇవన్నీ ప్రాసెస్ అంతా జరుగుతుంటుంది. ఓకే, ఓవరాల్గా మీరు ఇప్పుడు చూశారు కదా, అబ్జర్వ్ చేశారు. ఈ అబ్జర్వేషను ఈ కాలేజ్ గురించి చెప్పండి. సరే, ఎస్పెషల్లీ సార్ నిజంగా ఐతం టెక్కలి మేనేజ్మెంట్ అండ్ ప్రిన్సిపల్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. కారణం ఏంటంటే ఇప్పుడు ఈ 10 మందికి కూడా ఎంటైర్ కాలేజ్ టు అండ్ ఫ్రో ఛార్జెస్ ఇచ్చి, ట్రావెలింగ్స్ ఇచ్చి, డిఏడి ఇచ్చి, వాళ్ళ టీషర్ట్స్ అవి స్పాన్సర్ చేసి వాళ్ళకి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా ఈ ఐతం టెక్కలి కాలేజ్ ఇస్తుంది సార్. సో ఐతం మేనేజ్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే పిల్లలకి ఇది చాలా వాల్యూ అండి. అందువల్ల చాలా బ్రాడ్ మైండ్తో పిల్లలు లాస్ అవ్వకూడదని ఎంటైర్ మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా టెక్కల్ నుంచి కూడా జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. అలాగే మన జేఎన్టీ పీడీ గారు, జేఎన్టీ జీవి విజయనగరం పీడీ గారు, నాగరాజు గారు. సార్ చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీ కనుసన్నల్లో మీ వైస్ ఛాన్సలర్ గారు అది మీ డైరెక్షన్స్ వచ్చి ఉంటాయి. మన ఐతం కాలేజ్ గారు ఇచ్చారు చెస్ కండక్ట్ చేయమని. సో ఈ ఉద్దేశంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఓకే సార్, ముందుగా ఐతం టెక్కల్ మేనేజ్మెంట్ బట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. గత అంటే 2022 సంవత్సరంలో జేఎన్టీయూ జీవీగా యూనివర్సిటీగా మార్చడం జరిగింది. అప్పటి నుంచి గత 3 years నుంచి చెస్ టోర్నమెంట్ని వివిధ కాలేజీలకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2026 సంవత్సరం సంబంధించి మనకు ఐతం టెక్కల్ వారికి నిర్వహించమని చెప్పేసి జేఎన్టీ యాజమాన్యం వారు దాన్ని అసైన్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా ఈరోజు అనగా 9/2/2026 మరియు 10/2026లో ఈ 2 days పాటు ఈరోజు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ సెలక్షన్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో సెలెక్ట్ అయిన విద్యార్థులు ఇంటర్ కాలేజ్ టోర్నమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సపరేట్గా సెలక్షన్ టెస్ట్ కండక్ట్ చేసి అందులో ప్రావీణ్య విద్యార్థులు మాత్రం 5 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళని సౌత్ జోన్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇది జరుగుతుంది. మొత్తంగా ఈ యొక్క టోర్నమెంట్కి అన్ని విధాలుగా ఐతం టెక్కల్ మేనేజ్మెంట్ వారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పిల్లలకి టీఏ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కానీ అన్నీ ఇచ్చి ఫుల్ ఫ్రీగా సపోర్ట్ చేస్తున్నారు యూనివర్సిటీకి. అదేవిధంగా ప్రత్యేకించి యూనివర్సిటీ యాజమాన్యం నుంచి ఐతం టెక్కల్ మేనేజ్మెంట్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే
మన బయట నుంచి మన పీడీలు అంటే వాళ్ళ స్టూడెంట్స్తో పాటు పీడీస్ వచ్చారు. సార్ ముందుగా మీ గురించి మీరు చెప్పి తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ ఎలా జరిగింది దాని గురించి చెప్పండి. మై నేమ్ శంకర్రావు సార్, అవంతి గైడి సెంట్ సిరీస్ ఇంజనీరింగ్ కాలేజ్. రైట్ సార్. ఓకే సార్, అంత బాగానే ఉంది సార్. ఇంతకుముందు కూడా వెయిట్ లిఫ్టింగ్ కూడా ఎక్కడ Weight lifting, అవును. చేశారు సార్. నెక్స్ట్ చెస్, అవును సార్. నెక్స్ట్ మరిన్ని ఇంకా చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే, మన పీడీ గారు చెప్పమ్మా. మీరు మీ ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తాను, ఎందుకంటే చెస్ అంటే మన లేడీ పీడీ గారు ముందు ఉంటుంది. చెప్పండి. నిజంగా చెస్కి ఎంతగా మేనేజ్మెంట్ మనకి యూనివర్సిటీ తరఫున సపోర్ట్ చేసినందుకు కృతజ్ఞతలు. అందరూ పార్టిసిపేషన్ చేసిన అందరికి కూడా ఆల్ ది బెస్ట్. రైట్. అలాగే మన ఐతం కాలేజ్ పీడీ గారు లక్ష్మూర్తి గారు చెప్పండి. మీ ఆధ్వర్యంలో బాగానే జరుగుతున్నట్టు అనిపిస్తుంది, మీ ఉద్దేశం చెప్పండి. సార్ మా మీద నమ్మకంతో అయితే ఇది రైట్. చాలా ఛాలెంజింగ్గా కండక్ట్ చేయగలదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు ఫెస్ట్ అవుతుంది, చాలా బిజీ షెడ్యూల్ అయినప్పటికి కూడాను మా జేఎన్టీ వాళ్ళు మా మీద నమ్మకం మీద ఇచ్చినందుకు మేము ఛాలెంజ్గా తీసుకొని ఇది కంటిన్యూ చేస్తాం. వెయిట్ లిఫ్టింగ్ కూడా లాస్ట్ టైం చేయడం జరిగింది. దీంతో తోడు ఈ చెస్ కూడాను టోర్నమెంట్ కమ్ సెలక్షన్ ట్రయల్స్ చేస్తాం. సో అలాగే ఇప్పుడు ఇంటరాక్షన్ చూసాం, మన పెద్ద వాళ్ళు జేఎన్టీ పీడీ గారు, అలాగే అబ్జర్వర్ గారు, వాళ్ళందరి పేర్లు చూసాం. ఇక ప్రోగ్రామ్ బాగా నడుస్తుంది ఇక్కడ, చాలా చక్కగా ఫంక్షన్ ఆర్గనైజ్ చేయబడుతుంది. అలాగే ఇప్పుడు విద్యార్థులు కూడా బయట స్టూడెంట్స్ వచ్చారు, వీళ్ళని అడుగుదాం. సార్ అమ్మా, మీరు ఏ కాలేజీ మీ ఫస్ట్ మీరు ఇంట్రడ్యూస్ చేసుకుంటే తర్వాత ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది చెప్పండి. సార్, ఐఎమ్ ఝాన్సీ రాణి, ఐఎమ్ ఫ్రమ్ జేఎన్టీయూ జీవీ. ఓకే. ప్రోగ్రామ్ అయితే చాలా బాగా అవుతుంది సార్, అంటే ఆర్గనైజేషన్ అంతా కూడా వెల్ ఆర్గనైజ్డ్గా బాగా చేశారు. ఓకే. అండ్ ఆర్బిటర్ కూడా టైంకి రెస్పాండ్ అవుతున్నారు, వెంటనే రెస్పాండ్ అయ్యి అంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ క్లియర్గా గేమ్ ముందే మొత్తం చెప్పారు. ఓకే. దీంట్లో కూడా అంటే పేరింగ్లో కూడా ఎలాంటి ఇది లేదు. ఇంకా మీ ఒపీనియన్, ఇంకేం ఒపీనియన్ చెప్పదలుచుకున్నారా? అదే సార్, బాగుంది. థ్యాంక్ యూ. సో ఇదండి ఈ చెస్ యొక్క ప్రోగ్రాము ఐతం కాలేజీలో. థ్యాంక్ యూ.